సేమియాలు అనమాట ఫ్రెండ్స్. ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు పంపించారు అనమాట. చూడండి, ఇది పోస్తా ఇందుట్లో కొంచెంసేపు ఎండబెడదాకి ఉంటాయి అనమాట. ఇలా పొడవుగా కనిపిస్తుందా? ఇప్పుడు ఇవి బయట ఎండబెడతాను అనమాట. కొంచెం పచ్చి ఉన్నా కూడా పోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి 2 kgs పైన ఉంటాయి. ఈ సేమియాలని ఎండలో ఎండబెడదామని చెప్పేసి ఇలా తీసుకొచ్చాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఇవి ఇట్లా పోస్తారన్నమాట ఎండలు బాగా ఎండాలన్నమాట. లేకపోతే బూజు వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. పచ్చిగా ఉంటే అంటే ఎండిపోయినా పంపించారు. ఇంకా కొంచెం ఇదిగా ఉండాలి కాబట్టి మళ్ళీ ఎండలో పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. నేను చూడండి మా ఇంట్లో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా హ్యాపీ రంజాన్ శుభాకాంక్షలు అనమాట ఫ్రెండ్స్. అందరికి కూడా హ్యాపీ రంజాన్ అనమాట ఫ్రెండ్స్. ఇది దానికి ఈరోజు స్పెషల్ ఏంటంటే రంజాన్ రోజున ఇది సేమియా తడి సేమియా చేస్తారనమాట ఫ్రెండ్స్. అది రెండు చేస్తారు, కట్ట మిట్ట అని చెప్పేసి అంటారన్నమాట. అంటే కట్ట అంటే అదేమో దీనికి సంబంధించిన ఫ్రెండ్స్. అది తడి సేమియా, మిట్ట అంటేనేమో పొడి సేమియా కింద వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది 2 రకాలుగా అంటారన్నమాట. ఇది రంజాన్ అనేది ఫ్రెండ్స్, ఇది 3 days చేస్తారు. రంజాన్ బక్రీద్ కూడా నాకు తెలిసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా అలాగే చేస్తారంట ఎక్కడైనా సరే. అయితే ఏంటంటే ఇది సేమియాలు అనమాట ఫ్రెండ్స్. ఇది నేను తెప్పించాము, మా ఫ్రెండ్స్ వాళ్ళు తెప్పించి ఇచ్చారన్నమాట మాకు. చూడండి, ఇవేమో పొడి సేమియా కదా ఫ్రెండ్స్. వీటినన్నిటిగా ఇలా నొక్కేస్తే వాటిని నేతిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. తడి సేమియాకి అంతే, పొడి సేమియాకి కూడా అంతే అనమాట నేతిలో. దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, నెయ్యి, నూనెలు, గసగసాలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పు, షుగర్ అనమాట. ఇదేమో ఎండు కొబ్బరి తురుము అనమాట ఫ్రెండ్స్. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట. వేసుకోవచ్చు, మనం ఎన్నైనా వేసుకోవచ్చు. కానీ ఏంటంటే నేను మొత్తం వేయట్లేదు ఫ్రెండ్స్. ఈ మాత్రమే వేస్తున్నా. వీటిని ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని జీడిపప్పును బాదం పప్పు కూడా ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే రంజాన్కి స్పెషల్ అనమాట ఫ్రెండ్స్. ఇవి కూడా ఈ ఐటమ్ ఇది పొడి సేమియాకి అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, షుగరు, ఎండు ద్రాక్ష, అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది జీడిపప్పు, గసగసాలు, నూనెలు, బాదం పప్పు, ఎండు కొబ్బరి తురుము, షుగర్ అనమాట, నెయ్యి అనమాట. ఈ సేమియాలు అన్నమాట. వీటిని నేతిలో ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. దేనికైనా సరే ఇవి పొడవుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇంతంత పొడవు ఉంటాయి కదా. దీన్ని ఏంటంటే ఇట్లా చేసుకోవాలి, చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఇట్లా ముక్కలుగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పోయిన సంవత్సరం వీడియోలో కూడా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, అంటే 1 year ago ఇవన్నీ కూడా ఇలా ముక్కలు అయిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా చేసి దీన్ని ఫ్రై చేయాలి. జీడిపప్పు వేపడానికి నేను నెయ్యి వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, జీడిపప్పు ఒకటే వేపుతాం అన్నమాట ఫ్రెండ్స్. మనం దీంట్లో బాదం పప్పు అంటే కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి కొంతమంది ఏంటంటే 2 కూడా పచ్చి వేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది అదే మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను 2 కలిపి ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అదేవిధంగా ఇది వేరే దానికి కూడా చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను తడి సేమియాకు కూడా చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి,
అయ్యేం పొడి సేమ్యాకి ఏం తడి సేమ్యాకి అనమాట ఫ్రెండ్స్. ఇది సేమ్ గోల్డ్ కలర్లో రావాలన్నమాట ఫ్రెండ్స్. ఏదైనా సరే కలర్లో ఉండాలన్నమాట ఏ సేమ్యాకైనా. వేస్తున్నాం అన్నమాట ఫ్రైకి. చూడండి నెయ్యి వేస్తున్నాం అన్నమాట కొంచెం కంపల్సరీ మరి నెయ్యి ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నెయ్యి లేకపోతే డాల్డా లేకపోతే కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది తడి సేమ్యాక్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఫ్రై అయిన సేమ్యా ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఏంటంటే పాలలో వేసుకోవాలి అన్నమాట ఫ్రెండ్స్. ఇది జీడిపప్పు కదా. ఇది ముందుగా వాటర్ పోసుకుంటున్నాను అనమాట పాయసానికి. చూడండి పాలు అనమాట. చూడండి పాలు నీళ్ళు రెండు కలిపేసి ఇవన్నీ కూడా బాదం పప్పు ఈ విధంగా కట్ చేసి పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇది ఒకటి ఉంది కట్ చేయాల్సింది. అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది గిన్నెలో వేస్తున్నా. కట్ చేసిన తర్వాత తీస్తున్నా వీడియో. ఈ ఖర్జూరాలు కూడా కట్ చేసి పెట్టాను కానీ ఇంకా ముక్కలు కట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కట్ చేస్తారన్నమాట ఎండు ఖర్జూరాలని చాక్తో. ముందు ఏంటంటే ఇది గట్టిగా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్, దీన్ని ఏంటంటే దేనిదన్నా ముందు పగలు కొడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను అట్లా కొట్టారన్నమాట. కొట్టి ఈ విధంగా కట్ చేశారన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా తీసి ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అంటే ముందుగా రెడీ పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఒకరోజు ముందుగా మామూలుగా పండుగ రోజు అయినా సరే, రేపు పొద్దున పండుగ అంటే ఈరోజు ముందు రోజు ఈవినింగ్ అన్నీ రెడీ పెట్టేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. అలాగే చేయాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి ఈ తడి సేమ్యాకి అన్నమాట ఈ రెండు ఐటమ్స్ కట్ చేసి పెట్టేసాయి. ఇట్లా చూడండి పాలు తాగొస్తున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఉల్లితో వాటర్ కూడా పోస్తున్నాను. కొంతమంది అచ్చంగా పాలతో చేస్తారు, కానీ ఏంటంటే వాటర్ కూడా కలుపుతున్నా అట్లాగే చేస్తారన్నమాట. మరుగుతున్నాయి కదా, మరుగుతున్న దాంట్లో డ్రై సేమియా వేసుకోవాలి. వేసి ఇలా తిప్పుకోవాలి. సేమియా ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి దీంట్లో సరిపడిన షుగర్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి చేతితో నేను వేస్తున్నాను. అంటే కట్టే వేస్తాను కదా ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. సరిపడిన షుగర్ వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది 3 గుప్పులు వేసాను. మనం బాగా ఎక్కువ కావాలంటే స్వీట్ కలుపుకోవచ్చు అన్నమాట. ఇంకా మరుగుతుంది కదా, దాంట్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి బాదం వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్.
ప్లస్ రసాలు కూడా వేస్తున్నాను అన్నమాట. నూనె కూడా వేస్తున్నాను. కొబ్బరి తురుము కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది అన్నమాట. ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నాం అన్నమాట. చూడండి సరిపడ్డది, ఎందుకంటే ముందుగా చేసి పెట్టుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది రంజాన్ సేమియా. ఫ్రెండ్స్ ఇవన్నీ ఇదేంటి ఎండు ఖర్జూర అన్నమాట ఫ్రెండ్స్. అది నెయ్యి వేసాం కదా, అందుట్లో మళ్ళీ పాలు పోసి ఈ విధంగా కలుపుకోండి. ఇది ఫ్రెండ్స్, ఇది రంజాన్ సేమియా అన్నమాట. నెయ్యి వేస్తున్నాం కదా ఫ్రెండ్స్, చూడండి. అవి కూడా పోతాం కదా. ఫ్రెండ్స్ ఇది షుగర్ అన్నమాట.